ఇంట్రడక్షన్ ఆటోక్యాడ్లో డ్రా చేస్తున్నప్పుడు ఎడిట్ అండ్ మాడిఫై స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. ప్రొఫెషనల్ డ్రాఫ్టింగ్కి ఈ టూల్స్ అయితే కంపల్సరీ. ఆబ్జెక్ట్ని ఎడిట్ చేయాలి అంటే ముందు సెలెక్ట్ చేయాలి. సెలెక్షన్ లేకుండా మాడిఫై పాసిబుల్ కాదు. ఆటోక్యాడ్ వర్క్లో ఫస్ట్ స్టెప్ సెలెక్షన్. ఫస్ట్ వచ్చి సింగిల్ క్లిక్ సెలెక్షన్. ఆబ్జెక్ట్ మీద సింగిల్ క్లిక్ చేస్తే సెలెక్ట్ అవుతుంది. సెలెక్టెడ్ ఆబ్జెక్ట్ ని బ్లూ కలర్ లో కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2BHK ఫ్లాట్ అయితే సింగిల్ క్లిక్ సెలెక్షన్ గురించి అయితే మీకైతే ఫుల్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసినట్టయితే సింగిల్ క్లిక్ అయితే సెలెక్షన్ అవుతుంది. వితర్ వాల్ కి అయితే మనం టెక్స్ట్ కి అయితే సెలెక్ట్ అవుతుంది. అంటే సింగిల్ క్లిక్ సెలెక్ట్ చేస్తే అప్పుడు ఆబ్జెక్ట్ సెలెక్ట్ అయినట్టు. దాన్ని మనం మాడిఫై అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. ఈ టూల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆటోక్యాడ్లో. ఫస్ట్ మనం సింగిల్ క్లిక్ సెలెక్షన్ చేసిన తర్వాతే కమాండ్స్ అయితే అప్లై చేయాలి. నెక్స్ట్ విండో సెలెక్షన్ లెఫ్ట్ టు రైట్. లెఫ్ట్ నుండి రైట్కి డ్రాగ్ చేస్తే ఫుల్ ఇన్సైడ్ ఉన్న ఆబ్జెక్ట్ మాత్రమే సెలెక్ట్ అవుతుంది. సైడ్ ప్లాన్స్కి యూస్ఫుల్, చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ వీడియోలో చూపించినట్టు నేను ఒక ట్రయాంగిల్ని అయితే సెలెక్ట్ చేసి చూపిస్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే దీన్ని ఆఫ్గా అయితే సెలెక్ట్ చేస్తున్నా, సెలెక్ట్ అవ్వడం లేదు చూసారా. అదే మనం ఫుల్ మొత్తం డ్రాయింగ్ అంతా సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ మొత్తం అయితే సెలెక్ట్ అవుతుంది. మొత్తం అన్ని సెలెక్ట్ అయితే అయినాయి చూసారా. సేమ్ ఇదే విధంగా మనం ఏదైనా ప్లాన్ 2D ప్లాన్ 3D ప్లాన్ గీసినప్పుడు అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. క్రాసింగ్ సెలెక్షన్ రైట్ టు లెఫ్ట్. రైట్ నుండి లెఫ్ట్ కి డ్రాగ్ చేస్తే టచ్ అయిన ఆబ్జెక్ట్ కూడా సెలెక్ట్ అవుతుంది. సైడ్ ప్లాన్స్ కి చాలా యూజ్ఫుల్. ఇప్పుడు మనం సెలెక్షన్ చేసేది రైట్ నుండి లెఫ్ట్ కి. ఈ 2 కమాండ్స్ కూడా మనకైతే మొత్తం ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేయడానికి అయితే యూజ్ చేస్తారు. మనకి రైట్ నుండి లెఫ్ట్ కి సెలెక్ట్ చేస్తే మనం ఏదర్ రెండు లైన్ సెలెక్ట్ చేస్తే ఆ రెండే సెలెక్ట్ అవుతాయి. లేదా ఏదర్ ఫుల్ సెలెక్ట్ చేసినా కూడా మనకి సెలెక్ట్ అవ్వదు. ఎందుకంటే ఈ రెండు ఆబ్జెక్ట్స్ మనకి చాలా ఇంపార్టెంట్ ఆటోక్యాడ్లో. ఎందుకంటే డిలీట్ చేయడానికైనా సెలెక్ట్ చేసుకోవడానికైనా చాలా ఇంపార్టెంట్ ఈ విండో సెలెక్షన్స్. మల్టిపుల్ సెలెక్షన్స్ అయితే రిమూవ్డ్. మల్టిపుల్ ఆబ్జెక్ట్ కంటిన్యూస్గా సెలెక్ట్ చేయొచ్చు. అన్వాంటెడ్ ఆబ్జెక్ట్స్ని రిమూవ్ చేయాలి అంటే ప్రాపర్టీస్ ప్యానల్స్ షార్ట్ కట్ Alt+1. ఆబ్జెక్ట్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడే ఉంటుంది. ఫాస్ట్ ఎడిటింగ్ టూల్. ప్రాపర్టీస్లో వాట్ కెన్ చేంజ్ కలర్, లేయర్, లైన్ టైప్, లైన్ వెయిట్, లెంత్ అండ్ థిక్నెస్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. కలర్స్ అండ్ లేయర్ చేంజ్ రీడ్రా చేయడానికి డైరెక్ట్గా చేంజ్ చేయొచ్చు. రాంగ్ లేయర్లో ఉంటే ఈజీగా కరెక్ట్ చేయొచ్చు. దీనివల్ల చాలా యూస్ఫుల్ అవుతుంది. మనకి ఆటోక్యాడ్లో చాలా టైం అయితే సేవ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక ట్రయాంగిల్ అయితే గీసాం ఫ్రెండ్స్. దీని మీద ఎగ్జాంపుల్ అయితే ప్రయోగిద్దాం. మనం మొత్తం ఫుల్లీ సెలెక్టెడ్ అయితే చేసుకోవాలి. Ctrl+1 నొక్కితే మనకైతే ప్యానల్ బోర్డ్ అయితే ఒకటి ప్రాపర్టీస్ ప్యానల్. ఇక్కడ మనం కలర్స్ లేయర్స్ అయితే బైలేస్లోకి వెళ్ళి మనకి ఇచ్చిన కలర్ అయితే పెట్టుకోవచ్చు. మనం నార్మల్గా కాలమ్స్ అనే ఒక కలర్స్లో, ఫుటింగ్స్ అనే ఒక కలర్స్ అయితే చేంజ్ చేసుకుంటాం. ఎందుకంటే వెంటనే మనకి ఐడెంటిఫై చేయడానికి, ఈజీగా ఎడిట్ చేసుకోవడానికి అయితే చేసుకుంటాం. తర్వాత లైన్ టైప్ ఏంటి, థిక్నెస్, తర్వాత ఇవన్నీ అయితే మనం చేంజ్ చేసుకోవచ్చు. ఈ లైన్ టైప్స్ మనం చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ చూపించినట్టు. తర్వాత థిక్నెస్ చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత మనం అన్నీ అయితే చేంజ్ చేసుకోవచ్చు. స్పీడ్గా అయితే చేంజ్ అయితే అవుతాయి. ఈ ప్రాపర్టీ ప్యానల్ అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. మీరైతే ల్యాప్టాప్ ఉంటే ఆటోక్యాడ్ అయితే దీన్ని అయితే రోజు ప్రాక్టీస్ అయితే చేస్తూ ఉండండి. పెద్ద డ్రాయింగ్స్లో అయితే ఫర్ ఎగ్జాంపుల్ అయితే ట్రయాంగిల్ అయితే చూపించాను మీకు ఎలా ప్రాపర్టీ ప్యానల్ అయితే వర్క్ అవుతుందని. మాడిఫై కమాండ్స్ ఇంట్రడక్షన్. మాడిఫై కమాండ్స్ చాలా ఇంపార్టెంట్ ఆటోక్యాడ్లో. డ్రాయింగ్లో ఉన్న మోస్ట్ యూజ్ఫుల్ టూల్ ఇదే. ఆబ్జెక్ట్ని మూవ్ చేయడానికి, కాపీ, అడ్జస్ట్ చేయడానికి యూజ్ చేస్తారు. ఈ కమాండ్ మొత్తం నేర్చుకుంటే మాడిఫై కమాండ్స్ మనం చాలా ఈజీగా అయితే ఆటోక్యాడ్ అయితే మనమైతే డ్రాయింగ్స్ని ఈజీగా అయితే మాడిఫై చేయొచ్చు. మన ఫస్ట్ కమాండ్ వచ్చి మూవ్ కమాండ్. షార్ట్ కట్ వచ్చి M. ఆబ్జెక్ట్ న్యూ సెలెక్షన్ లొకేషన్లోకి మూవ్ చేయడానికి యూజ్ చేస్తారు. బేస్ పాయింట్ సెలెక్ట్ చేసుకొని న్యూ పాయింట్ సెలెక్ట్ చేస్తే అక్కడికి అయితే ఆబ్జెక్ట్ అనేది మూవ్ అయిపోతుంది. మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2BHK ఫ్లాట్లో మనకి ఈ ఫర్నిచర్ డైనింగ్ టేబుల్ అయితే మూవ్ చేసి అయితే మీకు చూపిస్తాను. మూవ్ చేయడానికి 2 మెథడ్స్ వస్తాయి. ఫస్ట్ అయితే సింగిల్ క్లిక్ అయితే సెలెక్ట్ చేసుకొని పైన మూవ్ బటన్ క్లిక్ చేసి మీకు ఎక్కడో క్లిక్ చేసి మూవ్ చేయండి. నేను చూపించినట్టు ఈ విధంగా అయితే ఈ ఆబ్జెక్ట్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కమాండ్ వచ్చి కాపీ కమాండ్. షార్ట్ కట్కి వచ్చి CO. సేమ్ ఆబ్జెక్ట్ని మల్టిపుల్ టైమ్స్ క్రియేట్ చేయొచ్చు. కాలమ్స్, డోర్స్, విండోస్కి అయితే చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది ఈ కాపీ కమాండ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డైనింగ్ టేబుల్ నేను మల్టిపుల్ టైమ్స్ అయితే కాపీ చేసేది చూపిస్తాను చూడండి. మనమైతే ఈ కాపీ పేస్ట్ని చాలా యూస్ఫుల్గా అయితే యూజ్ చేయొచ్చు. దీని అయితే మనం ఎన్నిసార్లు అయినా కాపీ చేయొచ్చు. సేమ్ ఇక్కడ కాపీ ఆప్షన్ కాపీ సెలెక్ట్ చేసుకొని నేనైతే కాపీ అయితే చేస్తున్నా చూడండి. ఎన్ని కావాలంటే అన్ని కాపీ చేసుకో. ఈ టూల్ అయితే మనకి చాలా అయితే యూస్ఫుల్ అవుతుంది.
నెక్స్ట్ మాడిఫై టూల్ వచ్చి రొటేట్. కమాండ్ వచ్చి షార్ట్కట్కి RO. ఆబ్జెక్ట్ని యాంగిల్తో రొటేట్ చేయడానికి, స్టేర్ కేస్ డైరెక్షన్ చేంజ్ సింపుల్గా చేయడానికి అయితే ఈ కమాండ్ అయితే యూజ్ చేయొచ్చు. చాలా చాలా యూస్ఫుల్ కమాండ్ ఇది కూడా, రొటేట్ కమాండ్. సేమ్ ఎగ్జాంపుల్, సేమ్ డైనింగ్ టేబుల్ని అయితే రొటేట్ చేసి అయితే చూపిస్తాను. మీరైతే చూడండి, ఈ వీడియోలో చూపించండి అయితే నేనైతే మీకు చూపిస్తాను. అయితే 2 మెథడ్స్ ఉంటాయని చెప్పా కదా. రైట్ క్లిక్ చేసి మీరైతే రొటేట్ అయితే చేయొచ్చు, రొటేట్ ఆప్షన్స్ ఉంటాయి. లేదంటే మీరు సెలెక్ట్ చేసుకొని పైన మనకైతే మాడిఫై టూల్స్ అయితే మనకి రొటేట్ ఆప్షన్ ఉంటుంది. ఆ విధంగా కూడా మనమైతే దీన్ని రొటేట్ అయితే చేయొచ్చు. మనకి ఏ విధంగా ఆ విధంగా రొటేట్ చేసుకోవచ్చు యాంగిల్తో. నెక్స్ట్ కమాండ్ వచ్చేసి స్కేల్ కమాండ్. ఆబ్జెక్ట్ సైజ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేయొచ్చు. ఇంపార్టెంట్ డ్రాయింగ్స్ అడ్జస్ట్ చేయడానికి యూస్ఫుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, సేమ్ డైనింగ్ టేబుల్ని అయితే స్కేల్ ఇంక్రీజ్ చేసి డిక్రీజ్ చేసి చూపిస్తానైతే మీకైతే అర్థమవుతుంది, చూడండి. సేమ్ కమాండ్ మనకైతే మాడిఫై టూల్స్ అయితే స్కేల్ అయితే ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరైతే ఈ సింగిల్ క్లిక్ సెలెక్ట్ చేసుకొని మాడిఫై టూల్స్లోకి వెళ్ళి ఆడ స్కేల్ సెలెక్ట్ చేసుకొని అయితే స్కేల్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కమాండ్ మిర్రర్ కమాండ్. మనకి షార్ట్కట్కి MI. మిర్రర్ కాపీ క్రియేట్ చేస్తుంది. ప్లాన్స్కి బెస్ట్ టూల్ ఇదైతే. మనం ఒక ప్లాన్ గీసి సేమ్ ప్లాన్ని మళ్ళీ మనం మిర్రర్ ఎఫెక్ట్ పెట్టి సేమ్గా అయితే గీయచ్చు. ఫస్ట్ ఫ్లోర్ గీసాం, సెకండ్ ఫ్లోర్ సేమ్ మిర్రర్ ఎఫెక్ట్ పెట్టి నెక్స్ట్ ఫ్లోర్ కూడా సేమ్ కాపీ పేస్ట్ అయితే చేసుకోవచ్చు. చాలా చాలా యూస్ఫుల్ కమాండ్ మిర్రర్ కమాండ్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్, సేమ్ డైనింగ్ టేబుల్ని మనమైతే మిర్రర్ కమాండ్ యూజ్ చేసి అయితే సేమ్ అయితే క్రియేట్ చేస్తాం. సేమ్ ఈ విధంగా అయితే మనమైతే క్రియేట్ అయితే చేయొచ్చు మిర్రర్ ఎఫెక్ట్ యూజ్ చేసి. మనమైతే సేమ్ చూసారు కదా, సేమ్ డైనింగ్ టేబుల్ని మనం మిర్రర్ ఎఫెక్ట్ సేమ్ అయితే ఆపోజిట్ సైడ్కి అయితే మనమైతే రిఫ్లెక్ట్ చేయడం అయితే జరిగింది. సేమ్ ఇదే విధంగా అయితే మనం ప్లాన్స్, డోర్స్ కూడా మనమైతే రిఫ్లెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కమాండ్ వచ్చేసి ట్రిమ్ అండ్ ఎక్స్టెండ్. ట్రిమ్ ఎక్స్ట్రా లైన్స్ని రిమూవ్ చేస్తుంది. ఇది మనం ఎక్కువ ఆఫ్సెట్ యూజ్ చేస్తాం, వాల్స్ దగ్గర అయితే చాలా చాలా యూజ్ చేస్తాం. ఎక్స్టెండ్ కమాండ్ ఈ షార్ట్కట్కి EX. లైన్ బౌండరీస్ని వరకు ఎక్స్టెండ్ చేయొచ్చు. మన బౌండరీ లైన్స్ని ఇక్కడ నుంచి అక్కడికి ఎక్స్టెండ్ అయితే చేయొచ్చు ఒక లైన్ని. ఇది కూడా మనకైతే మనం ఆఫ్సెట్ యూజ్ చేస్తున్నప్పుడు డోర్స్ కానీ పార్టీషన్ వాల్స్కి అయితే చాలా చాలా యూస్ఫుల్ కమాండ్ మనకి ట్రిమ్ అండ్ ఎక్స్చేంజ్. ఫర్ ఎగ్జాంపుల్, ఈ 2 BHK ఫ్లాట్లో మనకైతే వాల్స్ దగ్గర మనం ఏ విధంగా ట్రిమ్ చేస్తున్నాం అయితే చూడండి. సేమ్ ఎక్స్ట్రా లైన్స్ అయితే మనం ఈ విధంగా అయితే ట్రిమ్ చేయొచ్చు. సేమ్ మనం ఎక్స్చేంజ్ కూడా సేమ్ ఇదే మీకు దీంట్లో అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఎక్స్చేంజ్ కూడా మనమైతే చేయొచ్చు. ఇక్కడ సేమ్ మీకైతే ఇక్కడ ఎక్స్చేంజ్ చేసేచ్చు, వాల్ని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు బౌండరీ వరకు. ఇదే విధంగా మనం ఎక్స్చేంజ్ కూడా యూజ్ చేయొచ్చు. సేమ్ ట్రిమ్, ఎక్స్చేంజ్ సేమ్ ఒకే మాడిఫై టూల్ అయితే ఉంటాయి మనకి పైన కనిపిస్తుంటుంది. అక్కడ మనం ఎక్స్చేంజ్ చేసుకొని 2 కమాండ్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇట్లా పార్టీషన్ వాల్స్కి, బౌండరీ వాల్స్కి, లేదంటే విండోస్కి, లేదంటే డోర్స్కి కాడ మనమైతే యూజ్ చేయొచ్చు ఈ ఎక్స్టెండ్ అండ్ ట్రిమ్ కమాండ్ని. ఇది కూడా చాలా యూస్ఫుల్ కమాండ్. వై దిస్ టూల్స్ ఈస్ ఇంపార్టెంట్. మాడిఫై టూల్స్ మనం ఎందుకు నేర్చుకోవాలి? రియల్ డ్రాయింగ్స్లో రీడ్రా కంటే ఎడిటింగ్ ఎక్కువ ఉంటుంది. స్పీడ్, అక్యురెన్సీ, ప్రొఫెషనల్ అవుట్పుట్ అయితే మనకి చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ మాడిఫై టూల్స్, ప్రాపర్టీ ప్యానల్, ఈ సింగిల్ క్లిక్ సెలెక్షన్ అండ్ విండోస్ సెలెక్షన్స్ అయితే చాలా ఇంపార్టెంట్ బేసిక్గా ఆటోక్యాడ్ నేర్చుకోవాలంటే. కంక్లూజన్ ఏంటంటే వీడియోకి, సెలెక్షన్, ప్రాపర్టీస్, మాడిఫై టూల్స్ మాస్టర్ చేస్తే ఆటోక్యాడ్ వర్క్ ఫాస్ట్గా ఈజీగా అయిపోతుంది. మీరే చూసారు కదా, ఒక డ్రాయింగ్ మనం ఎన్ని విధాలుగా మార్చుకోవచ్చు. కాపీ పేస్ట్ అయితే చాలా ఇంపార్టెంట్. అండ్ ట్రిమ్, ఎక్స్చేంజ్, మూవ్ చేయడం అండ్ మిర్రర్ ఎఫెక్ట్, రొటేటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ మాడిఫై టూల్స్ అన్ని మీరైతే మాస్టర్ చేసినట్టయితే, ఎక్కడెక్కడ ఏం యూజ్ చేయాలని మీకు తెలిసినట్టయితే మీరైతే ఆటోక్యాడ్ వర్క్ ఫాస్ట్గా ఈజీగా చాలా ఈజీగా అయితే అయిపోతుంది. ఈరోజు మనం ఆటోక్యాడ్ మాడిఫై కమాండ్స్, బేసిక్స్ మరియు ప్రాపర్టీస్ ప్యానల్ గురించి క్లియర్గా చూసాం. కమాండ్స్ మీకు స్ట్రాంగ్గా వస్తే మీ డ్రాయింగ్ స్పీడ్ మినిమం 2x ఇంక్రీజ్ అవుతుంది. ఇది థియరీ కాదు, ప్రాక్టికల్ రియాలిటీ. మీరు సైట్ ఇంజనీర్ అయినా, ఫ్రెషర్ అయినా ఒకటే రూల్, ఫాస్ట్గా అక్యురేట్గా వర్క్ చేయాలి. ఆటోక్యాడ్లో స్పీడ్ లేకపోతే ప్లానింగ్ ఇంజనీర్కి షిఫ్ట్ అవ్వడం చాలా కష్టం. ప్రాక్టీస్ లేకుంటే వీడియోస్ చూసి ఉంటే యూజ్ లేదు, స్కిల్ డెవలప్ అవ్వదు. నెక్స్ట్ వీడియోలో నేను అడ్వాన్స్ ఆటోక్యాడ్ ట్రిక్స్, షార్ట్ కట్స్ మరియు రియల్ సైడ్ డ్రాయింగ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఇవి మిస్ అయితే మీరు సేమ్ లెవెల్లో స్టక్ అయిపోతారు. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, బట్ జస్ట్ లైక్ కోసం కాదు, మీకు హెల్ప్ అయితే మాత్రమే చేయండి. కామెంట్లో చెప్పండి మీకు ఆటోక్యాడ్లో బెస్ట్ ప్రాబ్లం ఏంటి, నెక్స్ట్ వీడియో దేని మీద చేస్తే బెటర్గా ఉంటుంది. సివిల్ మేట్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ టైం వేస్ట్ కంటెంట్ ఉండదు, ఓన్లీ ప్రాక్టికల్ సివిల్ ఇంజనీరింగ్ నాలెడ్జ్ మాత్రమే ఉంటుంది. రిమెంబర్, సివిల్ ఇంజనీరింగ్లో గ్రోత్ అవ్వాలి అంటే
టూల్స్ మీద కమాండ్ ఉండాలి. ఆటోక్యాడ్ అది బేసిక్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్, కీప్ ఇంప్రూవింగ్.